హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ సంబంధించినటువంటి 12 మార్క్స్ హిందీ గ్రామర్ ఏదైతే ఉందో దాని గురించి నేర్చుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ కాల్ సంబంధించినటువంటిది అనమాట. ఇక్కడ పురస్కార్ దియా గయా అన్నారు. సో పురస్కార్ దియా గయా పాస్ట్ టెన్స్. పురస్కార్ దియా జాతా హై. ఇక్కడ గయా అనేటువంటిది పాస్ట్ టెన్స్ అంటే జాతా హై అనేటువంటిది ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. ఇక్కడ హై అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ వర్తమాన కాలంలో ఉంటుంది. ఇక్కడ పాస్ట్ టెన్స్ లో థా అనేటువంటిది ఇక్కడ రాయనక్కర్లేదు, సామాన్య భూతకాల్లో. అలాగే ఇక్కడ భవిష్యత్ కాల్లో పురస్కార్ దియా జాయేగా, ఇక్కడ కూడా మీకు హెల్పింగ్ వెర్బ్ కనపడదు. దియా జాయేగా అంటే ఇవ్వబడుతుందని చెప్పేటప్పుడు. అలాగే ఇక్కడ చిమ్టా లాయా అంటే తీసుకొచ్చాడు. లాతా హే ప్రెజెంట్ టెన్స్, లాయేగా ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ మీకు లాయా అనేటువంటి సామాన్య భూతకాల్లో మీకు పూర్ణ భూతకాలకు సంబంధించిన థా ఉపయోగించట్లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో సామాన్య భూతకాల్లో రాస్తే సరిపోతుంది. అంటే మీకు ఎక్కడ ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే హెల్పింగ్ వెర్బ్ అనిపిస్తుంది అనమాట. హై, హూ, హో అనేటువంటిది. హమ్నే దేశ్ కి సేవా కీ, హమ్ దేశ్ కి సేవా కర్తే హే. సో పాస్ట్ టెన్స్ లో వచ్చేసరికి మీకు నే అనేటువంటిది కనిపిస్తుంది. ప్రెజెంట్ టెన్స్ లో దీన్ని తీసేసేయండి. అది మీరు చేసేటువంటి మిస్టేక్ అన్నమాట. పాస్ట్ టెన్స్ లో నే చేర్చాలి, సకర్మక్ కాబట్టి. ప్రెజెంట్ టెన్స్ వచ్చేసరికి తీసేయాలి. హమ్ దేశ్ కి సేవా కర్తే హే. సో ఇక్కడ హమ్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఇలా యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ దేశ్ కి సేవా కి అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నే వచ్చింది కాబట్టి, కర్మని బట్టి వచ్చింది కాబట్టి ఇక్కడ స్త్రీలింగ్ లో వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ కర్తని బట్టి వచ్చింది కాబట్టి ఇక్కడ నే లేదు కాబట్టి ఇక్కడ కర్తే హే అనేటువంటి దాంట్లో సబ్జెక్ట్ బట్టి వచ్చిందనమాట. నే ఉన్నప్పుడు కర్మని బట్టి వస్తుంది, నే తీసేస్తే కర్తని బట్టి వస్తుంది. హమ్ దేశ్ కి సేవా కరేంగే, ఇది కూడా కర్తని బట్టే వచ్చింది. తర్వాత రేఖానే పాట్ పడా. సో ఇక్కడ చూడండి, రేఖ అనేటువంటిది స్త్రీలింగ్, బట్ ఇక్కడ పడా అని వచ్చింది. పడి అని కదా రావాలి జనరల్ గా, కానీ ఎందుకు రాలేదు అంటే ఇక్కడ నే వచ్చింది. పాట్ అనేటువంటిది పుంలింగ్ ఏకవచనం కాబట్టి ఇక్కడ పుంలింగ్ ఏకవచనం రాశారు. ఇక్కడ మీరు ఈ పాట్ అనేటువంటి పదం తెలియకపోతే ఇక్కడ తప్పు రాస్తారు అనమాట. సో రేఖ పాట్ పడితి హే, ఇక్కడ రేఖ అనేటువంటి స్త్రీలింగ్ కాబట్టి ఇక్కడ పడితి హే వచ్చింది. రేఖ పాట్ పడేగి, సో ది సబ్జెక్ట్ బట్టే వచ్చింది. బచ్చోనే బచ్చోనే వాలీబాల్ ఖేలా అంటే పిల్లలు వాలీబాల్ ఆడారు. బచ్చే వాలీబాల్ ఖేల్తే హే, ఎందుకని ఇక్కడ నే అనేటువంటిది వాలీబాల్ అనేటువంటి కర్మను బట్టి, ఖేలా అంటే వాలీబాల్ అనేటువంటి పుంలింగ్ ఏకవచనం కాబట్టి అలా. ఇక్కడ బచ్చే అనేటువంటిది ప్లూరల్ కదా, అందుకని వర్తమాన కాలంలో వచ్చేసరికి ఖేల్తే హే రాయాలి. బచ్చే వాలీబాల్ ఖేలెంగే, సో ఇది ఫ్యూచర్ టెన్స్. నౌకర్ బాజార్ సే సామాన్ లాయా అంటే వర్కర్ బాజార్ నుంచి సామాన్లు తెచ్చాడు. నౌకర్ బాజార్ సే సామాన్ లాతా హే అంటే తెస్తున్నాడు. లాతా హే లాయా. మీరు ఈ విధంగా కూడా నేర్చుకోవచ్చు. లాయా పాస్ట్ టెన్స్, లాతా హే ప్రెజెంట్ టెన్స్, లాయేగా ఫ్యూచర్ టెన్స్, ఇలాగే నేర్చుకోండి. సో పురుష్ నే ఢోల్ బజాయా, ఢోల్ అనేటువంటి పుంలింగ్ ఏకవచనం అందుకని బజాయా అని వచ్చింది. పురుష్ ఢోల్ బజాతా హే, సో పురుష్ అనేటువంటిది ఏకవచనం కాబట్టి ఇక్కడ బజాతా హే అని వచ్చింది. పురుష్ ఢోల్ బజాయేగా ఫ్యూచర్ టెన్స్. హమ్నే ఖుషియోం కే దీప్ జలాయే, ఇక్కడ నే వచ్చింది. అంటే ఖుషియోం కే దీప్ జలాయే అంటే ఇక్కడ పుంలింగ్ బహువచనం కాబట్టి కర్మ జలాయే అని వచ్చింది. హమ్ ఖుషియోం కే దీప్ జలాతే హే, హమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లూరల్ లో రాశాం. ఆ తర్వాత నెక్స్ట్ హమ్ ఖుషియోం కే దీప్ జలాయింగే సబ్జెక్ట్ బట్టి. ఆ తర్వాత రామ్ నే రోటీ ఖాయి, రామ్ పుంలింగ్ కానీ ఇక్కడ ఖాయి అని వచ్చింది. ఎందుకనంటే నే ప్రత్యయం వచ్చింది. కర్మ రోటీ కాబట్టి ఇక్కడ స్త్రీలింగ్ కాబట్టి ఖాయి అని రాశాం. రామ్ రోటీ ఖాతా హే సబ్జెక్ట్ బట్టి వచ్చింది. ఎందుకని నే తీసేయాలి ఇక్కడ, అందుకని ఇక్కడ పుంలింగ్ ఏకవచనం. రామ్ రోటీ ఖాయేగా ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. సబ్జెక్ట్ బట్టి వచ్చింది ఎందుకంటే నే లేదు కాబట్టి. మైనే గృహకార్య కియా, నేను గృహకార్య అంటే హోంవర్క్ చేశానని. మే గృహకార్య కర్తా హూ, మే నే వచ్చింది. గృహకార్య అంటే పుంలింగ్ ఏకవచనం కాబట్టి కియా వచ్చింది. మే గృహకార్య కర్తా హూ అంటే పుంలింగ్ ఏకవచనం కాబట్టి ఇలా వచ్చింది. సబ్జెక్ట్ బట్టి కరుంగా అంటే నేను చేయబోతున్నాను అనేటువంటిది. ఈ విధంగా కాల్ సంబంధించినటువంటి చేంజెస్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ వాక్య శుద్ధీకరణ, చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. ఏంటంటే మే మేరా కామ్ కర్తాం, ఎన్నిసార్లు సేమ్ రిపీటెడ్ పాయింట్స్ ఇచ్చాడు. ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అన్నమాట. ఇక్కడ అప్నా, అప్నే, అప్ని అనేటువంటి 3 పదాలు నెక్స్ట్ వచ్చేటువంటి వర్డ్ ఏదైతే పుంలింగ్ ఏకవచనం వచ్చిందనుకోండి అప్నా యూజ్ చేయాలి. పుంలింగ్ బహువచనం వచ్చిందనుకోండి అప్నే యూజ్ చేయాలి. స్త్రీలింగ్ ఏకవచనం గానీ బహువచనం గానీ వస్తే అప్ని యూజ్ చేయాలి.
సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఏదైతే వస్తుందో దాని తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఈ సబ్జెక్ట్ గురించే ఇంకొకసారి చెప్పాల్సి వచ్చినప్పుడు మే, మేరా, వహ్, ఉస్కా ఇలా రాయకూడదనమాట. సో ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలన్నప్పుడు మే అప్నా అనేటువంటిది యూజ్ చేయాలి. సో మే అప్నా కామ్ కర్ రహా హూँ. ఈ కామ్ అనేటువంటిది పుంలింగ్ ఏకవచనం కాబట్టి మే అప్నా కామ్ కర్తా హూँ అనేటువంటిది రాస్తే ఇది కరెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ తుమ్ పాఠ్ పడతా హై అనేటువంటిది ఏదైతే ఉందో సో ఇక్కడ తుమ్ అనేటువంటిది వచ్చినప్పుడు ఆల్వేస్ హో యూజ్ చేయాలన్నమాట. ఎప్పుడు కూడా కరెక్ట్ ఏంటి తుమ్ వచ్చినప్పుడు హో యూజ్ చేయడం. అందుకని హై అనేటువంటిది రాంగ్ ఇస్తున్నాడు, హో రాయమంటున్నాడు. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఇదే ఎక్కువ సార్లు ఈ 2 బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా రిపీటెడ్ గా వచ్చినటువంటివి ఈ 2 బాగా నేర్చుకోండి. తర్వాత లడ్కీ మైదాన్ మే ఖేల్తా హై సబ్జెక్ట్ ఇచ్చి సబ్జెక్ట్ తగ్గట్టుగా క్రియ అనేటువంటిది అంటే సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అన్నమాట. సబ్జెక్ట్ స్త్రీలింగ్ అయితే ఇక్కడ పుంలింగ్ లో ఇచ్చి మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారనమాట. సో కాబట్టి ఇక్కడ లడికి అన్నప్పుడు ఏం రాయాలి మీరు? ఖేల్తీ హై అని రాయాలి. సో దాని తగ్గట్టుగా ఇది రాస్తే మేబీ అది బహువచనం ఇస్తే బహువచనం, పుంలింగ్ ఇస్తే పుంలింగ్, స్త్రీలింగ్ ఇస్తే స్త్రీలింగ్, దాని తగ్గట్టుగా క్రియని గాని మారిస్తే అనేటువంటిది. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఇస్తున్నారు. సో కాబట్టి శుద్ధీకరణలో మెయిన్ ఇక్కడ ఇవే ఎక్కువగా ఇస్తున్నాడు. ఇవి బాగా తెలుసుకోవాలన్నమాట. సో ఇదండి 10th క్లాస్ సంబంధించినటువంటి 12 మార్క్స్ హిందీ గ్రామర్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.